మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఎంత ఈజీగా మాట మార్చారంటే మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలేని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఆన్ రికార్డ్, ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్, దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి, పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చినారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి అక్బర్ గారు, అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారు ఇక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు, అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं उनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి. ఈరోజు मुसलमानों को नफरत करने वाले आदमी जो बैकग्राउंड खुद इनका बीजेपी का आरएसएस का है बैकग्राउंड इनका చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇదే ఒక వారి శాసనసభ నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇనో ఆర్ఎస్ఎస్ కా టిల్లు హే ఇస్కు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్ కా టిల్లుకు బిల్లు బనాయంగే అని చెప్పినాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అన్నారో, ఆయనను బిల్లు చేస్తున్నారో, ఈరోజు మీరు బిల్లులు ఎందుకయ్యారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం కూడా మైనారిటీస్ అంతా మీ ఏమిడని అనుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, मुसलमान भाई पूरे आपको पूछ रहे हैं ये आरएसएस टिल्लू जो रेवंत रेड्डी है आज उन्होंने आपको कैसा, इससे पहले शैतान था अभी भगवान कैसे बन गया అని చెప్పి ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి మాట నమ్మే పరిస్థితులు లేరు. ఎన్నికల ముందేమో శైతాన్, ఇప్పుడేమో భగవాన్, ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా. వారు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలను అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా. మీరే మీ మాటల ద్వారానే ముసల్మానం को नफरत करने वाला आदमी जो रेवंत रेड्डी है इनको सबक सिखाना అని చెప్పినారు. जो ये आरएसएस का टिल्लू जो है रेवंत रेड्डी इसको बिल्लू बनाएंगे అని చెప్పినారు. आज पूरे मुसलमान भाई आपको पूछ रहा है आज आप क्यों बिल्ली बन गया, దీనికి సమానం చెప్పాలి. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా స్పష్టంగా దీనిపైన రేపు తీర్పు చెప్పబోతున్నారు. రేపు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలలో చాలా చక్కటి అభివృద్ధి చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా.